కడారిగూడెం గ్రామం మాజీ సర్పంచ్ సతీష్ అన్న ఉన్నాడు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. నమస్తే. నమస్తే. మా గ్రామాన్ని విజిట్ చేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి మొదటగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సరే, సందర్భం వచ్చింది. నిన్న మహేందర్ అన్న వాళ్ళు ఒక టీవీ ఛానల్కి న్యూస్ ఇచ్చిన విషయాన్ని రిమైండ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు వచ్చినారు. సరే, ఏదేమైనప్పటికీ బ్రదర్ నేను ఏమంటున్నానంటే, కడారిగూడెం చెరువు అనేది చిన్న గ్రామం. ఒక 20 సంవత్సరాల క్రితము ఒక 2 జల్లులు పడ్డా కూడా అటు పైనుంచి మీరు చూస్తున్నారు కదా, పైనుంచి ఒక్క ఉతారుతోనే చెరువు నిండిపోయే పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పిల్లకాలువ తీసి కెనాల్ తీసి చుట్టూ ఈ కడారిగూడెం చుట్టూ కెనాల్ తీసి పిల్లకాలువలు తీసేసి పెట్టిళ్ళు. దాన్ని కంటిన్యూ చేయలేకపోయి ఏ కారణంతో చేసినో ఆ తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు చిన్న వర్షం పడ్డ ఆ కాలువలో వాటర్ స్ట్రక్ అయిపోయి చెరువు నిండలేని పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి కొంతకాలం వర్షాలు పడ్డాయి, సమృద్ధిగా చెరువు నిండినప్పటికీ సమ్మర్లో యాసంగి పంటలకు వచ్చేసరికి ఆ వాటరు సోర్స్ లేకుండా పోయింది. మీరు చూస్తాను కదా, రైతులు నిండు పొట్టకొచ్చిన వరి చేలను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. వాటిని కాపాడుకోవాలంటే మోటార్లు పెట్టి తూముల నుంచి పైపులు పెట్టి బయటికి పెట్టి వాటరు తీసుకెళ్ళి ఆ పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో గత శాసనసభ్యులు అరు రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సార్ మాకెంతో సహకారం చేసిండు. సిఇఓ బంగారయ్య సార్ని, అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండే మినిస్టర్గా, సార్ మా గ్రామానికి నీళ్లు ఇవ్వాలి, ఇంతవరకు అసలు దేవాదుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ ఎప్పుడు రాలేదు మా గ్రామానికి, తప్పకుండా మీరు సహకారం చేయాలని చెప్పి అడిగినప్పుడు సిఇఓ బంగారయ్య సార్ని వాళ్ళ అధికార యంత్రాంగాన్ని మొత్తం కడారిగూడెం గ్రామానికి పంపించి ఆ పరిస్థితిని చూసినామని చెప్పినప్పుడు తప్పకుండా వాటర్ సోర్స్ ఉన్నది సార్ ఇచ్చేందుకు మేము స్వచ్ఛందంగా, నేను నాతో పాటు మా రైతన్నలు, ప్రజాప్రతినిధులు, లేకపోతే ఉన్న పెద్దలు మహేందర్ రెడ్డి, సమ్ XYZ వాళ్ళందరినీ సహకారం తీసుకొని సుమారు 1,70,000 రూపాయల వరకు ఖర్చు స్వచ్ఛందంగా మేము పెట్టుకొని డీషిల్డ్ చేసి, ఏదైతే గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చే క్రమంలో ఆ డీషిల్డ్ చేసి వాటర్ తీసుకొచ్చి చెరువు నింపుకున్నాం. ఆ తర్వాత ఇక కష్టసాధ్యం అయిపోయింది. ప్రభుత్వం కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కడారిగూడెం గ్రామ రైతన్నల పక్షాన ఇప్పుడున్న ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, తర్వాత స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ సార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కడారిగూడెం గ్రామ ప్రజల పరిస్థితి చూడండి, ఇది దయనీయ పరిస్థితి. ఈ చెరువుకి నీళ్లు తప్పకుండా యాసంగి సీజన్లో నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తేనే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కడారిగూడెం గ్రామ ప్రజలందరూ దరిదాపుగా ఆ గుంటో గురియో పండించుకోవాలంటే వాటర్ ఉండాలి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి సుమన్ టీవీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.